కృషి చాలా ఉందని చెప్పి నేను మళ్ళీ ఒకసారి అందరికీ అభినందిస్తున్నాను. ప్రముఖ సంఘ సేవకుడు నెల్లూరు నుంచి వచ్చినటువంటి వారు అప్పు గారు సమాజానికి ఉద్ధరించే కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటున్నామని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఆయన ఇటువంటి కార్యక్రమాలు మన ముందు చేస్తున్నారు. ఇది చిన్న పని కాదు, ఇది మనం అందరం చేయలేము. ఆయన చేస్తున్నారు కాబట్టి మనం ప్రశంసతో ఆయన వెల్లువెత్తుతాం. చాలా థ్యాంక్స్ సార్. ఇటువంటి పుస్తకాలు మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా రాయాలని చెప్పి మా అందరి ఇన్స్పిరేషన్ మీ ద్వారా రావాలని, రాష్ట్రంలో కూడా మీకోసం ఎదురు చూడాలని చెప్పి కోరుతూ అప్పు గారు అభినందన తెలుపుతున్నారు. ఇట్లా మంజునాథ్ సుధాకర్ గారు అభినందన తెలుపుతున్నారు. రామసుబ్బారెడ్డి గారు సార్ గారికి మూమెంట్ ప్రదానం చేయబడుతుంది. నేను ఈ సన్మానానికి అర్హును కాదో నాకు తెలియదు, కానీ పెద్దల సన్మానాన్ని నేను చాలా గౌరవంగా సర్వమత సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పనిచేస్తూ చాలా బాగా వర్క్ చేస్తున్నటువంటి మన సుధాకర్ సార్ ఈనాడు కోర్మావిల గ్రామంలో సర్వమత సమావేశాన్ని కాపాడడానికి కోసం అన్ని వర్గాలలో ఒక చైతన్యం తీసుకొచ్చి అందరినీ సహృద్భావ వాతావరణంలో తీసుకెళ్లాలని చెప్పి కంకణబద్ధులై ఈరోజు సత్యసాయి వారి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు. ఆ సందర్భంలో అబ్దుల్ హక్ గారు ఆయనకు ఘనమైనటువంటి సన్మానం ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో ఆయన మా అందరినీ కూడా సర్వమత సమ్మేళన కార్యక్రమాల వైపు మళ్లిస్తారని చెప్పి మరొకసారి నేను వారికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ సన్మానానికి క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అబ్దుల్ హక్ సార్ చేత అబుల్ సార్ గారికి సన్మానం జరుగుతుంది. ఈరోజు ఒక సామాజికవేత్తకు సమాజంలో సేవా తత్పరతో ముందుకు వెళ్తున్నటువంటి అప్పు గారికి సన్మానం ఇది. ఇదే విధంగా ఆయన ఇంకా జీవితం ఉన్నంత వరకు కూడా సమాజ సేవలో నిమగ్నమై జీవితంలో వినయ విధేయతలు వినమ్రతలు చాలా మంచి స్థాయికి తీసుకెళ్తాయని చెప్తే ఇదే కారణము. ఇది తొలిమెట్టు మంచి జీవితాల్లో ముందుకు వెళ్ళడానికి. అబ్దుల్ హక్ గారు ఇంత పెద్ద ఆధ్యాత్మికవేత్త, మంచి సహృదులు అనేటువంటి చేతుల మీద ఈ సన్మానం రామసుబ్బారెడ్డి చేసుకుంటడం చాలా జన్మ ధన్యమైంది. ఆయన ఇదే స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని చెప్పి మనం అందరూ ఈరోజు పెద్దలు శుభమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను సన్మానం నాకు ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రైజెస్ సాధించినటువంటి పిల్లలకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్ మధ్య మధ్యలో